మీ ఆయనకి ఇచ్చాం అడిగమ్మా కామాక్షం తెలుసుకోవే తల్లి అరే మీనాక్షిని తెలుసుకోవే తల్లి అరే ఈ ఊరి గ్రామ దేవతలు తెలుసుకోవే తల్లి అరే గజవాడ కనుక దొరికిన తెలుసుకోవే తల్లి అరే గురు పూర్ణమును తెలుసుకోవే తల్లి అమ్మా తల్లి అరే చెయ్యబట్టవే ఒరే పుట్టే ఎలా చెయ్యట్టుగా ఎలా చేయట్టు మీ ఆయన ఎగిరిపోతాడు కూరేమంటాడు అమ్మో అమ్మో తల్లి నువ్వు చెయ్యబట్టవే పిల్ల నీ చెయ్య చూసేమ్మా చేతులు రేఖలే తల్లి అందంగా ఉన్నాయమ్మో ఎక్కనాకైనా తల్లి ఐఎమ్ ల్యాండింగ్ ఇంటి మీద ఉన్నాయమ్మో ఎక్కనాకైనా తల్లి ఏంటో మాటలో దిగనాకైనా తల్లి రాగి మేలున్నాయమ్మో సారీ అనవసరాలకే తల్లి లోటు లేదమ్మా కట్టు బట్టలకమ్మా కలవలేదే పిల్లా లోటు పట్ల ఏమన్నా ఉన్నాయా తల్లి ఏమే తల్లి అవును నువ్వు కన్నా పెట్టని వేళ ఎలా కలిగిందని నన్ను అడుగుతున్నావమ్మో అంతేనమ్మా అమ్మా నీవు అయితే తల్లి ఆకాశమారాజమ్మో నిమ్మ తోటల్లోన తల్లి అరకలే కట్టాడమ్మో దుక్కులేతున్నాడు తల్లి దుక్కులను దొరికిందమ్మా బంగారు పెట్టే తల్లి గోల్డెన్ పైకైన తీసేయడమ్మో ఇంటికి తెచ్చాడమ్మా అశనికం ఇడగొట్టి చూశాడు తల్లి అందులో కానబెట్టిన బొట్టుంది తల్లా ఎరమ్మా మీ ఆవిడ బుట్టండి బుట్టంటే ఏంటమ్మా బుట్టంటే టిక్కరే తింగిరి తిలకంగా ఏం కాదు గొలిగే కానా బుట్టంటే స్టిక్కర్ బాగట్ట అందంగా అర్థమయ్యేలా చెప్పు చెప్పు బకరకమ్మలా ఎక్కడ మెచ్చ టుగురుగా మట్టు ఈ రెండు జాయింట్స్ అయ్యి బొట్టు అంటే ఎంత మా చెప్పు ఏం చదువుకున్నావమ్మా సెకండ్ ఇయర్ సెవెంత్ క్లాస్ సెకండ్ ఇయర్ ఉంటదమ్మా ఫస్ట్ ఇయర్ లేదు సెకండ్ ఇయర్ ఎక్కడ ఉంటదరా 2 సంవత్సరాలు చదివినా 2 సంవత్సరాలు చదివావా ఏం నేర్చుకున్నావమ్మా ఇంగ్లీష్ ఉండవా ఏబిసిడీలు వచ్చా చెప్పు ఏబిసిడి మీ తాత ఏ నేర్చుకున్నావు దాకు మొహమా గులిగే ఈ గమ్మిడి ఏబిసిడీలు కూడా ఎలా చెప్తున్నాడు వానకాలం చదువు దూరండు అమ్మాయి వెళ్ళాలి బొట్టంటే నువ్వే చెప్పమ్మా అమ్మా బొట్టంటేనే తల్లి ఆడవాళ్ళంటారమ్మో
పాలు తాగిన బాలయ్య తల్లి పాకుతూ ఉన్నాదమ్మో విన్నతున్న బాలేనమ్మా ఎదుగుతూ ఉన్నది తల్లి ఎదిగింది అది ఆగిపోయింది ఇక ఒకటయ్యారు అక్కడ సభ్యాతరి తల్లి అంతటి సమయాన తల్లి సగనాధికారమ్మా ఉచ్చారణకి తల్లి జన ఫారెస్ట్ ఫారెస్ట్ అంటే ఏంటి బాబా నువ్వు అడివన్నాక ఇంగ్లీష్ లో ఫారెస్ట్ ఇంగ్లీష్ లో ఫారెస్ట్ ఉచ్చారణకి తల్లి ఓకే ఫారెస్ట్ వేటలకి వెళ్ళిందమ్మో అంటే వేటాడుతున్నాదమ్మో అంతటి సమయాన తల్లి మొదటికేనమ్మో శ్రీనివాసుడమ్మో శ్రీనివాస్ అది ఉచ్చారణకి తల్లి జన ఫారెస్ట్ వేటలకి వచ్చాడమ్మో అంటే పొన్న పుట్టెక్కాడమ్మా పొన్న గ్రీన్ ట్రీస్ పుస్తకాలు కోస్తుంటే తల్లి ఫ్లవర్ కడేక్స్ అలా పువ్వులు పీకేస్తా పువ్వులకే కానా పువ్వులు తీయకూడదు పువ్వులు పీకుతా కూడా ఒక పాడు ఒక టైం ఉంటది ఏంటి పువ్వులు తీయడానికి కూడా టైం ఉంటుందా పువ్వులు తీయడానికి అవును ఎప్పుడు తీస్తారంటే పువ్వులు పోయినప్పుడు పులిగే కానా ఏమే పోయినప్పుడు తీస్తారా నువ్వు పోయావనుకో నాకు ఎప్పటి నుంచో నాగరాజు గారు ఉన్నారు ఆయనకి నాకు అలా అది నీ ధైర్యం అయినాక నువ్వు పోయితే పోగలిగే కానా నువ్వు పోయావనుకో 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది నాకు 4,000 రూపాయలు పెన్షన్ కోసం 35 కేజీలు బియ్యం వస్తాయి 4,000 రూపాయలు పెన్షన్ కోసం నేను చంపేస్తే అటువంటి పుస్తకాలు కోస్తుంటే తల్లి నీ కూతురు పద్మావతి 7 శనిగత్తులతో తల్లి అది ఉచ్చారణలో తల్లి కళ్ళగంతలాటేనమ్మా ఆడుతా ఉన్నాడమ్మో నీ కూతురు పద్మావతి డాక్టర్ పద్మ దొంగనాడే తల్లి లడ్కి సోరే సోరీ హిందీ ఇది అన్ని దుబ్బేస్తుందా పైన పడుకుంటాను డాబా పైన ప్లేస్ దొబ్బేసింది నీ కూతురు పద్మావతి దొంగైనాదే తల్లి కళ్ళగంతలాడేనమ్మా ఆడుతా ఉన్నారమ్ము శ్రీనివాసుడమ్ము సన్న చుట్టూ దిగాడు తల్లి నీ కూతురు పద్మావతి సెలిగెత్తల కోనమ్ము ఈ శ్రీనివాసుని తల్లి అలా సందులేసి పట్టింది తల్లు మీద మీదకు రాణి గారు మేకప్ పట్టుకున్నాడన్నా అది అగ్గి పట్టుకుంటుంది అది కల్లారా చూసేరమ్మా 7 దాసుల్ని కూడా వేదాలు తీసే తల్లి శ్రీనివాసుని తల్లి సంపనే కొట్టారు తల్లి ఇంగ్లీష్ లో బీటింగ్ అంటే అక్కడక్కడ కూర్చున్నా చూడు కాన్వెంట్ మా ఆవిడ తెలుగులో చెప్తున్నాను కానీ అర్థం అవట్లేదు వాళ్ళ కోసం వెనకాల ఇంగ్లీష్ లో డబ్బింగ్ చెప్తున్నాను నీ కూతురు పద్మావతి శ్రీనివాసుడికే తల్లి సంపకే కట్టిందమ్మ ఫస్ట్ యాక్టర్లే మాటలేందుకు కొలిగే కదా ఏంటో మాటలు ఆటగారు కొట్లు కడతారు కదా అదే కొట్టండి తెలుగులో ప్రథమ చికిత్స కాదు చికిత్స అదే చికిత్స కట్టులే కట్టింది తల్లి అంటే అనరాని మాటాడమ్మ ఆవిడ దాసుల్ని అన్నాదమ్మో తిట్టాను తిట్టేని తల్లి ఆవిడ దాసుల్ని తిట్టిందమ్మో పద్మావతనే తల్లి 12 సంవత్సరాలమ్మో లేదులలోకే తల్లి డబ్బులు తీసుకొచ్చారే తల్లి ఆ రోజు నుంచేనమ్మా ఈ రోజు వరకే తల్లి అంటుడే కరెంటు తగ్గి తగిలాయే తల్లా సాగే కనసాగ అంటే ఏంటమ్మా చెప్పు చెప్పు అంటే కనసాగ తెలీదా నాకు అమ్మంగా అర్థమయ్యేలా చెప్పు దీనికన్నా ముందు అప్ప చేసుకున్నాను పెళ్లి పుట్టేమంటే మొహం కొట్లో వెళ్ళిపోద్ది
అప్పగాని అక్క ఏ అక్కకి మానసిక రోగం వచ్చింది. మానసిక రోగం వచ్చే ఇలా దగ్గర కూడా దొంగ తీసుకెళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు చూపించే డాక్టర్ గారు అన్నారు, ఒరే నీ ఆవిడకి వచ్చేది